వీడియోలో మీకు ప్రొడక్ట్స్ కోసమే కాకుండా పిల్లల కోసం చాలా ఎక్స్టర్నల్‌గా టిప్స్ కూడా చెప్తానండి. సో, వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. తప్పకుండా మీకు యూజ్‌ఫుల్ అవుతుంది. ఓకేనా? హాయ్ ఎవ్రీవన్! అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా బాగున్నారైతే నేను అనుకుంటున్నాను. సో, థంబ్‌నెయిల్ చూసైతే మీకు అర్థమయ్యే ఉంటది. పిల్లలకి మనం ఏ ప్రొడక్ట్స్ వాడాలి అనేది చాలా జాగ్రత్తగా వాడుకోవాలండి. ఏది వాడినా సరే తెలుసుకొని మరీ వాడుకోవాలి. సో, చాలామంది పేరెంట్స్ పిల్లల మీద మిస్టేక్స్ అయితే చాలా చేస్తుంటారు. సో, వాటన్నిటిని కోసం కూడా మాట్లాడుకుందాం. వాళ్ళకి మనం పౌడర్ అప్లై చేస్తాం కదా పిల్లలకి. సో, దానికోసం ఇవి కూడా ఎలా అప్లై చేయాలి? ఏం చేయాలి? అనేది మొత్తం కూడా నేను క్లియర్‌గా మీ అందరికీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. నా ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే గనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ అప్డేట్స్. ఇంకా పిల్లల కోసం ఏమైనా మీకు కావాలి అంటే గనుక ఒకసారి నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. తప్పకుండా నేను మీకు హెల్ప్ చేస్తాను. యూట్యూబ్ కోసమైనా సరే మీకు హెల్ప్ చేస్తాను. ఫస్ట్ మనకి పిల్లలు లేవగానే మనకి ఫస్ట్ కావాల్సింది ఏంటి అంటే బ్రష్ ఇంకా కోల్గేట్ అనేది కావాలి. సో, అసలు ఏ ప్రొడక్ట్స్ వాడాలి? ఏ బ్రాండ్ వాడాలి? పిల్లల కోసం కూడా చాలా ఉంటది. ఎన్ని మంత్స్ వాడాలి? ఎలా వాడాలి? అనేదైతే నేను మీకు చెప్తాను. ఓకే. డోంట్ వరీ. ఫస్ట్ అయితే ఇప్పుడు 1-6 మంత్స్ పిల్లలు ఉంటారు కదండీ! సో, వాళ్ళకి మనం ఇంట్లోనే ఇప్పుడు నూనె ఉంటది కదా! ఆయిల్ ఇది నువ్వుల నూనె గానీ, ఇంకా కోకోనట్ ఆయిల్ గానీ, సో, అది తీసుకొని పసుపు ఉంటది కదా! మనం ఇంట్లో చేసుకునే పసుపు అయితే చాలా మంచిది. సో, ఆ పసుపుతోని కొంచెం టంగ్ ఇంకా అలా క్లీన్ చేసేయాలనమాట. అది ఎందుకు అంటే వాళ్ళకి కొంచెం ఫ్రెష్‌నెస్ ఉంటది. రోజంతా మిల్క్ తాగుతూ ఉంటారు కదా! సో, నోరంతా స్మెల్ రాకుండా కొంచెం వాళ్ళకి ఫ్రెష్‌గా ఉంటదనమాట. చాలా మంచిది. లేదంటే వైట్ లేయర్ ఎక్కువైపోవడం వల్ల ప్రాబ్లమ్స్ ఏంటి అంటే తొందరగా వాళ్ళకి మాటలనేది రావు. లేట్ అయిపోతారనమాట మాట్లాడడం. సో, అందుకని తప్పనిసరిగా టంగ్ మాత్రం క్లీన్ చేయాలి 6 మంత్స్ వరకు. ఓకేనా? ఆఫ్టర్ 6 మంత్స్ వాళ్ళకి మెల్లమెల్లగా ఒక టీత్ అనేది రావడం మొదలవుతుంది. ఏ మంత్స్ నుంచయితే మీ బేబీస్‌కి టీత్ అనేది వస్తుందో, అప్పుడు కంపల్సరీగా బ్రష్ అయితే చేపించాలండి. జనరల్‌గా నాకు ఫస్ట్ అయితే ఈ విషయం తెలియదు. కాకపోతే ఏంటి ప్రాబ్లమ్ ఏమి ఉండదు. మనం పసుపు గుడ్డతో చేసినా సరే నో ప్రాబ్లమ్. కాకపోతే ఇంకా మంచిగా ఎఫెక్టివ్‌గా వైట్‌గా అంటే ఎలాంటి పుచ్చిపోకుండా అలా ఉండాలి అంటే గనక తప్పనిసరిగా మనం బ్రష్ అయితే చేయించాలండి. సో, అది ఏ బ్రష్ అనేదైతే నేను చూపిస్తాను. ఈ బ్రష్ మనం 2-3 ఇయర్స్ పిల్లలకి వరకు మనం యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ పళ్ళు చాలా సెన్సిటివ్‌గా ఉంటాయి కదా! సో, అందుకని చెప్పి మనం పిల్లలకి సెపరేట్‌గా ఒక బ్రష్ అయితే ఉందండి. కోల్గేట్ కూడాను ఏంటి అంటే మనం పిల్లలు తింటారు కదా! స్వీట్‌గా ఉంటది అని చెప్పి మన పిల్లలకి మనం బ్రష్ చేసేటప్పుడు కొంచెం కొంచెంగా నోట్లో పెట్టేస్తూ ఉంటాం. సైలెంట్‌గా ఉండిపోతారులే ఏడవకుండా అని. సో, అలాంటి తప్పైతే చేయకండి. ఎందుకంటే మన కోల్గేట్స్‌లో మనం పెద్దవాళ్ళం కాబట్టి మనకి ఇమ్యూనిటీ ఎక్కువ ఉంటది. దాంట్లో కోల్గేట్‌లో ఏముంటదంటే ఫ్లోరైడ్ అనే ఒక కెమికల్ ఉంటదండి. అది ఏంటి అంటే మన బాడీస్‌లో ఆల్రెడీ మనం తీసుకునే ఐటెమ్స్‌లో ఫ్లోరైడ్ ఉంటది. వాటర్‌లో కూడా ఉంటది. కాకపోతే మనం తట్టుకోగలం కానీ అది పిల్లలకి అది సూటబుల్ కాదు. సో, వాళ్ళ బాడీకి ఏంటంటే అదే ఎక్కువైపోవడం వల్ల ఇంకా వేరే డిసీజెస్ కూడా వస్తాయి. సో, అందుకనే పిల్లలకి అసలు కోల్గేట్స్ అనేవి పెట్టకండి. అది ఏవైనా సరే మనం చేసుకునేవి వాళ్ళకి పెట్టకండి. పిల్లలకి సెపరేట్‌గా ఉంటాయండి. వాళ్ళు ఎప్పుడైతే బ్రష్ చేసుకునేటప్పుడు వాళ్ళు మింగకుండా బయటికి ఊస్తారో, అప్పటి వరకు పిల్లల కోల్గేటే యూజ్ చేయండి. వాళ్ళు ఎప్పుడైతే బయట ఊసేయగలుగుతున్నారు, అస్సలు మింగట్లేదు అని అనిపించిందనుకోండి, అప్పుడు మీరు మన కోల్గేట్స్‌ని యూజ్ చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళు బయటన ఊసేస్తారు కాబట్టి. మనం కూడా అంతే కదా! మింగాం కాబట్టే ప్రాబ్లమ్ లేదు. ఒకసారి మీరు కోల్గేట్ అంతా బ్రష్ చేస్తూ మింగేస్తూ ఉండండి. ఆటోమేటిక్‌గా మీ బాడీలో డిసీజెస్ అనేవి వచ్చేస్తాయి. సో, అందుకని కేర్‌ఫుల్‌గా ఉండండి పిల్లల విషయంలో. ఓకేనా? ఫస్ట్ అయితే మా పాపకు చూడండి ఎలా చేపిస్తానో, మనం వాడే ప్రొడక్ట్స్ బట్టి కూడా పిల్లలకి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. మా పాప అయితే "అమ్మ పద బ్రష్ చేసుకుందాం" అని అన్నాననుకోండి, "ఓకే మా" అని చెప్పి ఇంకా తనే రెడీ అయిపోద్దనమాట. ఎందుకు అంటే ఆ బ్రష్ అంత స్మూత్‌గా ఉంటది. ఆ కోల్గేట్ కూడా చాలా టేస్టీగా ఉంటది. ఇంకా చిన్న పిల్లలది చాలా సేఫ్టీ కూడాను. సో, వాళ్ళకిష్టమైనవి మనం వాడితే మనం చెప్పిన మాటలు కూడా వాళ్ళు వింటారు. కదా! సో, ఇప్పుడు మా పాప ఒకసారి ఎలా చేస్తానో, ఎలా చేపించుకుంటాదో కూడా మీరు చూడండి. నేను దాని తర్వాత కోల్గేట్ బ్రష్ కూడా ఏ బ్రాండ్ యూజ్ చేయాలి అనేది కూడా నేను మీకు చూపిస్తాను. ఓకే. ఫస్ట్ అయితే చూసేద్దాం పదండి. నేను ఫస్ట్ లేవగానే మా పాప కోసం ఫుడ్ అయితే పెట్టేస్తా అండి. అది పెడుతూ ఉండగా ఇంకా సైడ్‌కి వెళ్ళి బ్రష్ అయితే చేపిస్తాను. సో, ఈ ఫుడ్ వీడియో కూడా నేను చేశాను. ఎలా ప్రిపేర్ చేయాలి అనేది. ఎవరికైనా కావాలంటే ఒకసారి డిస్క్రిప్షన్‌లో చెక్ చేయండి. ఇస్తాను లింక్.
ఓకేనా. నేను ఇంకా మా పాపకి బ్రష్ అనేది చేయించేటప్పుడు ఏంటి అంటే ఫ్రెష్ వాటర్ మాత్రమే యూజ్ చేస్తాను అనమాట. అంటే డ్రింక్ చేసే వాటర్ మాత్రమే యూజ్ చేస్తాను. ఎందుకు అంటే ఒక్కొక్కసారి వాళ్ళు మింగే ఛాన్సెస్ కూడా ఉంటుంది కాబట్టి అందరు కూడా ఫ్రెష్ వాటర్ని యూజ్ చేయండి. ఫస్ట్ అయితే అదే బ్రష్ అండి, అది క్లీన్ చేసిన తర్వాత కొంచెం కోల్గేట్ అయితే పెట్టుకోవాలి. నేను మీకు ఇక్కడ చూపిస్తాను ఎంత పెట్టుకోవాలనేది. చాలా తక్కువ పెట్టుకోవాలండి, ఎక్కువ పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. సో ఇప్పుడు చూడండి మా పాప ఎంత హ్యాపీగా చేయించుకుంటుందో. గట్టిగా అనిసిపెట్టి అయితే చేయించకండి, చాలా స్లోగా 2 to 3 టైమ్స్ అయితే చేయించండి చాలు. ఆఫ్టర్ ఈ బ్రష్ చేసిన తర్వాత టంగ్ క్లీనింగ్ కూడా చేయించండి. ఇప్పుడు నేను ముందుగా చెప్పాను కదా మీకు, నూనె ఇంకా పసుపుతోని కలిపి టంగ్ క్లీనింగ్ కూడా చేయించండి. సో వాళ్ళకి మాటలు తొందరగా వస్తాయి అన్నమాట. అందుకని మీరే చూసారు కదా మా పాప ఎంత హ్యాపీగా చేయించుకుంటుందో. సో మీ పిల్లలు కూడా అంతే హ్యాపీగా అసలు విసిగించకుండా చేయించుకోవాలి అంటే వాళ్ళకి ఇష్టమైనవి, వాళ్ళకి కంఫర్టబుల్గా ఉన్నవే ఇవ్వండి. ఓకే, నేను ఇప్పుడు చూపిస్తున్నానండి. ఇది ఏంటి అంటే డెంటో షైన్. ఓకే, బ్రష్ అండి, డెంటో షైన్ అని. ఓకే, ఇది ఇలాగా ఓపెన్ చేసుకోవడానికి ఉంటుంది, ఇలా ఓపెన్ చేసుకోవడానికి ఉంటుంది. సో ఇది ఫింగర్ బ్రష్ అనమాట. ఇలా ఫింగర్ లోపల వెళ్ళిపోద్ది. సో ఇలా పెట్టి వాళ్ళకి ఇంకా చేయించడమే, ఎక్కువసేపు కూడా చేయించకండి. జస్ట్ ఒక 2-3 టైమ్స్ ఇట్లా చేస్తే చాలు. వాళ్ళకి పెద్దగా ఏమి ఉండదు, చాలా స్మూత్గా ఉంటుందండి. అసలు చాలా అంటే చాలా స్మూత్గా ఉంటుంది. వాళ్ళ పళ్ళకి కానీ ఈ దంతాలకు కానీ ఏమీ ఎఫెక్ట్ ఉండదు, చాలా బాగుంటుంది. ఓకేనా. ఇది నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసుకున్నా. సో మీకు కావాలంటే నేను కింద లింక్ కూడా ఇస్తాను, డిస్క్రిప్షన్లో కానీ కామెంట్ బాక్స్లో కానీ లేదంటే కమ్యూనిటీ పోస్ట్లో కానీ కూడా పోస్ట్ చేస్తాను. సో మూడిట్లో మీరు ఎక్కడ అవైలబుల్గా ఉంటే మీరు అది చూసుకొని పర్చేస్ చేసుకోండి. ఓకేనా. ఇది బయటను కొంటే చాలా కాస్ట్ ఎక్కువ. సో అందుకని నేనైతే ఫ్లిప్కార్ట్లో అయితే నేను ఆర్డర్ చేసుకున్నాను. నెక్స్ట్ కోల్గేట్ ఏంటో అనేది మీకు చూపించాలి కదా మరి. ఇది బ్రష్. ఓకే, ఇది కోల్గేట్ అనమాట. ఈ కోల్గేట్ పేరు చికో. ఓకేనా, మీకు కనిపిస్తుందని అయితే అనుకుంటున్నా. టూత్ పేస్ట్. ఓకేనా, ఇది స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అండి. దీంట్లో చూసారా ఇక్కడ మెన్షన్ చేశారు కదా, నో ఫ్లోరైడ్. చూసారా, అసలు పిల్లలకి ఫ్లోరైడ్ ఇవ్వకూడదండి. మనం అదే తప్పు చేస్తుంటాం. మన కోల్గేట్స్ పిల్లలకి అస్సలు ఇవ్వకండి. ఓకేనా. ఇది దీని కాస్ట్ వచ్చేసి ఒక 160 అలా ఉంటుందండి. 160 అంతే ఉంటుంది. చాలా డేస్ వస్తుంది. వాళ్ళకి ఎంత పెట్టాలి అంటే చిన్నపిల్లలకి చాలా తక్కువ పెట్టాలి. ఇప్పుడు బియ్యం గింజ ఉంటుంది కదా, ఒక్క బియ్యం ఉంటుందా అంతే పెట్టాలి. చాలా నురగ కూడా వస్తుంది, పొంగు కూడా ఎక్కువగానే వస్తుంది. సో డోంట్ వరీ, పిల్లలు హ్యాపీగానే చేయించుకుంటారు. ఓకేనా. ఇది మనకి చాలా డేస్ వస్తుందండి. కాస్ట్ ఎక్కువ అని అయితే అనుకోకండి. ఒక్కసారి పర్చేస్ చేస్తే చాలా రోజులు మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇదైనా సరే మన పిల్లలకి కన్నా మనకి ఏది ఎక్కువ కాదు. ఒక్కసారి వాళ్ళకి హెల్త్ ఎఫెక్ట్ అయింది అనుకోండి, అప్పుడు ఇంకా మనం ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. అదేదో ముందే పెట్టుకుంటే బెటర్ కదండి. సో అందుకని మీ అందరితో కూడా షేర్ చేస్తున్నా. మీ పిల్లల్ని మీరే జాగ్రత్తగా చూసుకోవాలండి. ఓకే, నెక్స్ట్ ప్రోడక్ట్కి వెళ్ళిపోదామా? ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కమెంట్ చేయండి. ఓకే, నెక్స్ట్ దేనికోసం చెప్తున్నా అంటే బాడీ వాష్. పిల్లలకి ఏ బాడీ వాష్ వాడాలి, అసలు సోప్స్ వాడాలా, బాడీ వాష్ వాడాలా, ఏం వాడాలి అని చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారండి. కానీ జనరల్గా పిల్లలైనా సరే పెద్దవాళ్ళైనా సరే సోప్స్ అనేవి యూజ్ చేయకూడదు. ఇంకా మీ ఇష్టం. పెద్దవాళ్ళైతే ఓకేలే, కానీ చిన్నపిల్లలకైతే అస్సలు యూజ్ చేయకండి. ఎందుకంటే వాళ్ళ స్కిన్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి అవి కొంచెం ఎక్కువగా కెమికల్స్ అనేవి కలుపుతారండి సోప్స్లో. సో అవి యూజ్ చేయకండి. వాళ్ళకి కళ్ళు మంట కూడా వస్తుంది, ఏడుస్తూ ఉంటారు పిల్లలు చాలామందికి స్నానం చేయించేటప్పుడు. సో అలాంటివి ఏమీ లేకుండా మనం ప్రశాంతంగా పిల్లలకి హ్యాపీగా స్నానం చేయించాలి అంటే బాడీ వాష్ అనేది అయితే యూజ్ చేయండి. సో ఒకసారి నేను మా పాపకి ఫేస్ వాష్ అయితే చేపిస్తాను, ఒకసారి మీరే చూడండి. తను అస్సలు ఏడవదండి. అంటే తన వల్ల బాడీ వాష్ వల్ల ఏంటంటే అసలు కళ్ళు మంట కూడా రాదనమాట పిల్లలకి. అందువల్ల మనం వాళ్ళకి స్నానం చేయిస్తామన్నా సరే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. సో బాడీ వాష్ అయితే చాలా బెటర్ అని అయితే నేను మీకు సజెస్ట్ అయితే చేస్తున్నా. ఒకసారి మా పాపకు చూసేద్దాం పదండి. దాని తర్వాత నేను మీకు ప్రోడక్ట్ కూడా చెప్పేస్తాను. ఓకే, ఓకే ఓకే చెప్పి ఇప్పుడు అందరికి ఎలా చెప్పు. ఓకే ఓకే చెప్పమ్మా.
చూసారు కదా మా పాపని ఎంత నీట్గా చేయించుకుంటుందో, అస్సలు ఏడవకుండాను. అలానే ఉంటుందండి మీ పిల్లలతో కూడాను. సో నేను చెప్పే ప్రోడక్ట్ అయితే మీరు వాడుకోండి. చాలా ఉంటాయి బేబీ ప్రొడక్ట్స్, ఇంకా మీ ఇష్టం. కానీ నేనైతే మా పాపకి పుట్టిన నుంచి ఇప్పటి వరకు మమా ఎర్త్ ప్రొడక్టే వాడుతూ ఉంటా అండి. చూసారు కదా మా పాపని ఎంత నీట్గా చేయించుకుంటుందో, అస్సలు ఏడవకుండాను. అలానే ఉంటుందండి మీ పిల్లలతో కూడాను. సో నేను చెప్పే ప్రోడక్ట్ అయితే మీరు వాడుకోండి. చాలా ఉంటాయి బేబీ ప్రొడక్ట్స్, ఇంకా మీ ఇష్టం. కానీ నేనైతే మా పాపకి పుట్టిన నుంచి ఇప్పటి వరకు మమా ఎర్త్ ప్రొడక్టే వాడుతూ ఉంటా అండి. మమా ఎర్త్ చూడండి. ఓకే, ఇలా ఉంటుంది. ఇదేంటి అంటే పిల్లలకి మనం అంటే హెడ్ బాత్ కూడా చేయొచ్చు. పిల్లలకి మనం హెడ్ బాత్ కూడా చేయించవచ్చు, ఇంకా బాడీ వాష్ కూడా చేయించుకోవచ్చు. సో రెండిటికి మనం సపరేట్గా కొనాల్సిన అవసరం లేదు. రెండిటికి ఇదే యూజ్ చేసుకోవచ్చు అనమాట. దీంట్లో ఎలాంటి కెమికల్స్ ఎక్కువగా మిక్స్ చేయరండి. చాలా బాగుంటుంది. స్కిన్ కూడా చాలా మాయిశ్చరైజింగ్గా ఉంటుంది. స్నానం చేయించిన తర్వాత నేను అబ్జర్వ్ చేస్తుంటాను కదా మా పాపకి. సో చాలా బాగుంటుంది. నేను ఎలాంటి ప్రమోషన్ చేయట్లేదండి, మీ పిల్లలకి యూజ్ అవుతుందని మాత్రమే నేను చెప్తున్నాను. ఓకేనా, మా పాపకి యూజ్ చేస్తున్నా ఇదేని. చాలా బాగుందండి. చిన్నప్పటి నుంచి తనకి ఇదే ఒక్కటే యూజ్ చేస్తుంటా అనమాట. నాకు అంత నచ్చింది ఈ ప్రోడక్ట్. ఓకే, నేను ఈ ప్రోడక్ట్ కూడా లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే, లేదంటే కమ్యూనిటీ పోస్ట్లో కూడా ఒకసారి చెక్ చేయండి. నేను డిస్క్రిప్షన్లో అయితే కంపల్సరీ ఇస్తానండి. ఓకేనా, దిస్ ప్రోడక్ట్ అందరూ తప్పకుండా కొనుక్కోండి. మీ పిల్లల్ని ఇబ్బంది పెట్టి మీరు కూడా ఇబ్బంది పడకండి. ఓకే, నెక్స్ట్ ప్రోడక్ట్ చూసేద్దామా? ఓకే, నెక్స్ట్ ప్రోడక్ట్ ఏమనుకుంటున్నారు? మనకి మార్నింగ్ లేవగానే బ్రష్, కోల్గేట్ అయిపోయింది, స్నానం చేయించడానికి అయిపోయింది. దాని నెక్స్ట్ వాళ్ళ బాడీని మనం మాయిశ్చరైజింగ్గా ఉంచాలి అంటే ఒక క్రీమ్ అనేది కంపల్సరీగా యూజ్ చేయాలండి బాడీకి. ఇప్పుడు మనకి బాడీ లోషన్ ఎలా రాసుకుంటాం డైలీ, వాళ్ళకి కూడా ఒక బాడీ క్రీమ్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. సో అది కంపల్సరీ రాయాలి. ఎందుకు అంటే వాళ్ళ స్కిన్ డ్రై అయిపోయింది అనుకోండి, వైట్ ర్యాషెస్ లాగా వచ్చేస్తుంది. సో దాని తర్వాత మనం హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది, ఎందుకు ఏంటి అనేది తెలుసుకోవడానికి. సో అవన్నీ లేకుండా మంచిగా మాయిశ్చరైజర్ కానీ మీరు డైలీ 2 టైమ్స్ అంటే మార్నింగ్ స్నానం చేయించేటప్పుడు, ఈవినింగ్ స్నానం చేయించేటప్పుడు కనుక మీరు రాస్తే కనుక ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. వాళ్ళ స్కిన్ కూడా చాలా షైనీగా, చాలా నీట్గా ఉంటుంది అనమాట. ఓకేనా, ఆ ప్రోడక్ట్ అయితే నేను మీకు ఇప్పుడు చూపించేస్తాను. ఓకే, ఇది ఏంటి అంటే నేను హిమాలయ యూజ్ చేస్తుంటాను. దానికి ఇప్పుడు నేను యూజ్ చేసే ప్రతి ఒక్కటి కూడాను తనకి చిన్నప్పటి నుంచి యూజ్ చేసేవేనండి. అంటే బాడీ వాష్ కానీ, ఇది కానీ, తనకి వాడే కాజల్ కానీ, పౌడర్ కానీ, ఇవన్నీ కూడా నేను మీకు చెప్తాను. తనకి అన్నీ వాడేవన్నీ చిన్నప్పటి నుంచి వాడేవే. సో ఎక్స్పీరియన్స్ తోటి నేను మీకు చెప్తున్నా. ఓకేనా, వాడుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఓకే, ఇది చూసారు కదా హిమాలయ. ఓకే, హిమాలయ ఏంటి ఇంత చిన్నది అని అనుకుంటున్నారా? యాక్చువల్గా అయిపోయింది. నేను ఎక్కువగా బయటనే ఏం తీసుకోను, ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంటా. ఆన్లైన్లో ఆర్డర్ చేయలేదు, మర్చిపోయాను. సో అందుకని ఇంక తప్పకుండా కావాలి అని చెప్పైతే బయట నుంచి ఒకటి తీసుకొని వాడుతున్నా ఒక 1 వీక్ నుంచి. సో ఇది కూడా నేను ప్రోడక్ట్ మా పాపకి ఆన్లైన్లో ఆర్డర్ చేస్తాను కదా, ఆ ప్రోడక్టే మీకు కూడాను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకేనా, మీరు కూడా కావాలంటే వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు. ఓకే, చాలా బాగుంటుందండి ఇది. ఎలాంటి ఇచ్చెస్ రావు, చాలా మాయిశ్చరైజింగ్గా ఉంచుతుంది స్కిన్. ఓకేనా, నెక్స్ట్ ప్రోడక్ట్కి వెళ్ళిపోదామా? అర్థమైంది కదా? ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, చెప్తాను. ఓకే, ఓకే, నెక్స్ట్ క్రీమ్ రాసిన తర్వాత మనం పిల్లలకి జనరల్గా మన ఇండియాలో అయితే బొట్టు అనేది కంపల్సరీ పెడతాము. సో ఇక్కడ పెడతాం, ఇక్కడ పెట్టుకుంటారు. చాలామంది చాలా ఇష్టాలుగా పెట్టుకుంటారు ఎక్కడ పడితే అక్కడ. సో నేను మా పాపకి విత్ ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే, చిన్నప్పుడు మనకి ఊర్లో 5 రూపీస్ కాజల్ అంటే చిన్నవి దొరుకుతాయి. 5 రూపీస్, 10 రూపీస్ అట్లా. ఇంకా 20 రూపీస్ కూడా దొరుకుతాయి ఇలా పెట్టేవి కాజల్వి. సో అవన్నీ కూడా నేను యూజ్ చేశానండి మా పాపకి. జనరల్గా ఇక్కడ మనం డైలీ పెడతాం కదా పిల్లలకి, వాళ్ళకి ఏంటంటే వైట్గా మచ్చ అనేది ఉండిపోయేదన్నమాట మా పాపకి. సో దెన్ తర్వాత చాలా 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 ప్రొడక్ట్స్ యూజ్ చేశాను ఈ కాజల్లోనే. ఇంకా చాలామంది చెప్పారు ఇంట్లో ట్రై చేయని. కానీ ఇంట్లో ట్రై చేయడం మన వల్ల కాదులేండి. ఏదో ఒకటి మంచిగా ఒక మంచి ప్రోడక్ట్ దొరికితే కనుక వెళ్ళి కొనుక్కుందాం అని అయితే అనిపించింది. సో దానికోసం చాలా ఎక్కువగా సెర్చ్ చేస్తే కనుక ఒక ప్రోడక్ట్ అయితే నేను యూజ్ చేశాను ఫస్ట్ మా పాపకి. యూజ్ చేసిన తర్వాత ఒక 2-3 మంత్స్ అలా కంటిన్యూస్గా యూజ్ చేసి అయితే నేను తనని చూశాను అనమాట, అసలు వస్తుందా రావట్లేదా అని. అసలు ఏమీ రావట్లేదండి, చాలా బాగుంది ఆ ప్రోడక్ట్ అయితే మాత్రం. అదేంటో అనేది అయితే నేను మీకు చూపిస్తాను.
ఇది హెర్బల్ బేబీ కాజల్ అండి. ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ, అంటే ప్రైస్ ఎక్కువ. మీన్స్ ఒక 300, 350 లోపల ఉంటుంది. 300 to 350 లోపల, 315, 320 అలా ఉంటుందన్నమాట దీని కాస్ట్. సో కానీ ఒక్కసారి కొంటే మనకి చాలా మంత్స్ వరకు వస్తుంది. మనం పెద్దగా ఏం యూజ్ చేస్తాం, పిల్లలకి ఇక్కడ పెడతాం, ఇక్కడ పెడతాం, కాలు కింద పెడతాం, అంతే కదా. సో ఇది చాలా రోజులకైతే వస్తుందండి. ఇది ఒక్కసారి కొనుక్కుంటే కనుక ఒక 2-3 మంత్స్ వరకు, ఇప్పుడు మంత్లీ 100 రూపీస్ అనుకోండి. ఇది పెద్ద కాస్ట్ ఏం మనకు అనిపించదు కదా. ఒక 300 అయినా సరే ఒక్కసారి మనం కొనేస్తే 3 మంత్స్ వరకు యూజ్ చేసుకోవచ్చు. సో ది బెస్ట్ ప్రోడక్ట్ అనమాట ఇది, హెర్బల్ బేబీ కాజల్. ఓకేనా, మీకు కావాలంటే ఒకసారి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసుకోండి. ఇంకా ఈ కాజల్ని ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా పెట్టాలి, మీరు ఏ కాజల్ అయినా సరే ఎలా పెట్టుకోవాలి అంటే, ఫస్ట్ అయితే మనం పౌడర్ అప్లై చేసి, ఇప్పుడు ఇక్కడ పెడతాం అనుకోండి, ఫస్ట్ మనం పౌడర్ అప్లై చేయాలి. పౌడర్ అప్లై చేసిన తర్వాత అప్పుడు మనం బొట్టు పెట్టి దానిపైన మళ్ళీ పౌడర్ అనేది అప్లై చేసుకోవాలన్నమాట. ఓకేనా, ఇది బెస్ట్ టిప్ అండి. ఎందుకంటే పిల్లలకి జనరల్గా ఇప్పుడు ఎంత కాస్ట్లీ అయినా సరే కొంచెం కెమికల్ అయినా ఉంటుంది. సో అది కూడా వాళ్ళకి ఎఫెక్ట్ అవ్వకూడదు అంటే ఫస్ట్ అయితే మనం పౌడర్ అనేది రాసి దాని తర్వాత బొట్టు పెట్టి దాని తర్వాత మళ్ళీ పౌడర్ అనేది రాసుకోవాలి. ఓకే, అలా ఫాలో అవ్వండి, చాలా బాగుంటుంది. ఓకేనా, ఇదే నెక్స్ట్ ప్రోడక్ట్ ఏంటి అంటే, మనం పౌడర్ అనేది ఏ పౌడర్ యూజ్ చేయాలి అనేది చాలా మంది పేరెంట్స్కి అయితే డౌట్ ఉంటుంది. చాలామంది కూడా పెద్దవాళ్ళు రాసేదే పాండ్స్ అని, అదని, ఇదని, యార్డ్లీ అని ఏదో ఒకటి ఇంకా రాసేస్తూ ఉంటారండి. సో ఆ పని మాత్రం చేయకండి. ఎందుకంటే పిల్లలది స్కిన్ చాలా సాఫ్ట్ ఉంటుంది. ఇప్పుడు మనలాగా స్కిన్ పిల్లలది ఉండదు కదండి. సో పిల్లలకి సపరేట్గా, మనకి సపరేట్గానే యూజ్ చేసుకోవాలి. అది బాడీకి కానీ, కాజల్ కానీ, హెయిర్కి కానీ, దేనికి కానీ. సో అలానే ఒక పౌడర్ కూడా మనం పిల్లలకి సపరేట్గా ఉంచుకోవాలి అండి. ఆ పౌడర్ ఏంటి అంటే, ఆ పౌడర్ కూడాను నేను హిమాలయాలోనే కొంటూ ఉంటాను అనమాట. సో ఇది హిమాలయాలోనే నేను తీసుకున్నాను. ఇది కూడా నేను కావాలంటే కింద డిస్క్రిప్షన్లో నేను మీకు అన్ని ప్రొడక్ట్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేసుకోండి. నేను క్లియర్గా రాసి అయితే మెన్షన్ చేస్తాను, అంటే పౌడర్ అని చెప్పి, కాజల్ అని చెప్పి, అలా ఒక్కొక్కటి నేను డిఫరెంట్గా అయితే పేర్లు రాస్తూ నేను ఒక్కొక్కటి లింక్స్ అయితే పెడతాను. మీకు కావాలి అంటే కనుక వెళ్ళి పర్చేస్ చేసుకోండి. ఓకేనా, ఓకే. నెక్స్ట్ ఇదైతే పౌడర్ అయితే యూజ్ చేసుకోండి. ఓకే, ప్రొడక్ట్స్ అన్నీ కూడా అయిపోయి, ఇంకా చాలామందికి డౌట్ ఉంటుంది ఏంటి అంటే, అసలు మిల్క్ పౌడర్ అంటే పిల్లలకి మిల్క్ ఇవ్వాలా వద్దా, మిల్క్లో ఏమైనా కలపాలా వద్దా అనేది చాలా మందికి డౌట్స్ ఉంటుంది అనమాట. సో దానికోసం కూడా ఒకసారి మనం మాట్లాడుకుందాం. మీరు ఎవరైనా ఇలాంటి మిస్టేక్స్ చేస్తుంటే కనుక కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి, మనం మాట్లాడుకునే దాంట్లో. ఓకేనా, ఫస్ట్ ఇప్పుడు పిల్లలు పుడతారండి, 6 మంత్స్ వరకు మదర్ ఫీడింగ్ అనేది ఉంటుంది ఆబ్వియస్లీ. దాని తర్వాత మెల్లమెల్లగా బయట పాలు ఇవ్వడం మొదలు పెడతారు, ఆటోమేటిక్గా ఇస్తారు. సో మనకి బయట కవ్వు, బఫేలో అవైలబిలిటీగా ఉన్నాయనుకోండి, సో బెటర్ డైరెక్ట్గా తీసుకొచ్చి పిల్లలకి ఇవ్వడం మంచిది. లేదు అంటే మీకు ప్యాకెట్ పాలు దొరుకుతున్నాయి, ఏదో ఒకటి ఇంకా మా పాపకి పాలు ఇవ్వాలి అంతే అని అనుకున్నారనుకోండి, ఇంకా ఆ అమ్మాయి హెల్తే పాడవుతుంది. సో మీరు మిల్క్ ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ ప్యాకెట్ పాలు మాత్రం అస్సలు ఇవ్వకండి. ఎందుకు అంటే అవి స్టోరబుల్, అందులో కెమికల్స్ ఉంటాయి. ఇప్పుడు మీకు ఎక్స్పైరీ డేట్ ఇస్తున్నారు అంటే పాలు జనరల్గా అన్ని రోజులు మీరు ఉంచితే ఉంటాయా అండి? ఉండవు కదా. మనం అందులో ఎన్నో కెమికల్స్ కలిపితేనే అవి ఉంటుందన్నమాట. సో పిల్లలకి అది చాలా ఎఫెక్టివ్, అది హార్మోనియల్ ఇంబ్యాలెన్స్ అనేది అయిపోతుంది. మెయిన్ ఆడపిల్లలకి చాలా ఎఫెక్ట్ అనమాట. ఎవరికైతే ఆడపిల్లలు ఉన్నారో ఇంకా ఎక్కువగా కేర్ఫుల్గా ఉండాలి. బయట మిల్క్స్ అనేవి అస్సలు ఇవ్వకూడదు. ఓకేనా, ఒకవేళ మనకి మంచిగా మిల్క్ దొరుకుతున్నాయి అనుకోండి, తీసుకోండి. తీసుకొచ్చిన తర్వాత మనకి వాళ్ళకి కొంచెం కొంచెంగా మనం మిల్క్ ఇచ్చుకోవచ్చు. డైరెక్ట్గా వాళ్ళు మిల్క్ తాగేస్తున్నారు అనుకోండి, ఇంకా బెటర్ అనమాట. వాళ్ళు డైరెక్ట్గా మిల్క్ని తాగేయాలి, ఎలాంటి పౌడర్స్ కూడా మిక్స్ చేయకండి. లేదు మా పిల్లలు తాగట్లేదు, ఏదో ఒక పౌడర్ మిక్స్ చేయాల్సిందే అని అంటే కనుక బూస్ట్, బార్న్విటా, హార్లిక్స్ ఇలాంటివన్నీ కూడా యూస్ చేయకండి అసలు. మీరు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. హార్లిక్స్లో ఉండేది ఒకటి, చాక్లెట్ ఫ్లేవర్ లాగా ఒకటి. సో అవన్నీ కూడా మీరు తయారు చేసుకోవచ్చు ఇంట్లో. మీ ఎవరికైనా కావాలి అంటే కనుక ఒకసారి నాకు కమెంట్ సెక్షన్లో ఇలా మిల్క్ పౌడర్ ఒకసారి తయారు చేయండి అని, లేదంటే అలా ఏదో ఒకటి మీకు నచ్చే విధంగా అయితే ఒకసారి కమెంట్ చేయండి. మీ అందరికీ కావాలంటే కనుక నేను కంపల్సరీ వీడియో అయితే చేసి పెడతాను. ఓకేనా, మీ పిల్లలకి కావాలంటే. ఓకే, తప్పనిసరిగా ఇవైతే ఫాలో అవ్వండి, మీ పిల్లలకి హెల్తీగా ఉంచుకోండి. ఓకేనా, బయట అసలు ఏమీ యూజ్ చేయకండి. చాలామందికి డౌట్స్ కూడా ఉంటాయి, ఎగ్స్ తినిపించాలా వద్దా, బనానా తినిపించాలా వద్దా, ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. సో జనరల్గా ఏంటి అంటే ఎగ్స్ తినిపించవచ్చు, తినిపించకూడదని కాదు. డైలీ 1 ఎగ్ ఈజ్ వెరీ గుడ్
చికెన్ కూడా అవాయిడ్ చేయడం బెటర్. ఇంకా చాలా ఉన్నాయి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే గనుక ఇలా చెప్పుకుంటూ పోతే చాలా టైం అయిపోతుంది. సో, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే గనుక కింద కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. నేను తప్పకుండా మీ అందరికీ హెల్ప్ చేస్తాను. ఓకేనా? ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోయినా, లైక్ చేయకపోయినా ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలాగా ఇంకెవరికైనా తెలియకపోయిన వాళ్ళు ఉంటారు కదా! సో, వాళ్ళందరూ కూడా రీచ్ అవ్వాలి అంటే తప్పకుండా మీరు ఒక లైక్ అయితే చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఎవ్రీవన్. మీ అందరికైతే యూజ్‌ఫుల్ అయిందైతే అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. చూసుకుందాం. ఓకే. బై బై. సీ యూ ఆల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బై బై.